సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని శ్రీ బాలాజీ ఆలయంలో గత 6 రోజులుగా నిర్వహిస్తున్న పంచాహ్నిక ఏకకుండాత్మక పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. చివరి రోజు ఆలయంలో ఉదయం మహాపూర్ణాహుతి, చక్రస్నానం, కలశ ఉద్వాసన, సాయంత్రం శ్రీ పుష్పయాగం, ధ్వజావరోహణం, ఋత్విక్ సన్మానం, ఆశీర్వచనం వంటి కార్యక్రమాలతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పరిసమాప్తమయ్యాయి. గత 6 రోజులుగా ఆలయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా బ్రహ్మోత్సవాల నిర్వహణకు సహకరించిన ఆలయ సిబ్బంది, పట్టణ ప్రజలు, అధికారులు, భక్తులు, ప్రజాప్రతినిధులకు ఆలయ ట్రస్ట్ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి చింతా రాజు ధన్యవాదాలు తెలిపారు. 6 రోజుల పాటు అంగరంగ వైభవంగా రోజుకోవారీగా ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు నిర్వహిస్తూ స్వామివారిని పూజించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆ స్వామివారి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషంతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు అచ్చి లక్ష్మీ నరసింహాచార్యులు, యజ్ఞాచార్యులు, వంశీ కృష్ణమాచార్యులు, భక్తులు, ఆలయ ట్రస్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దుబ్బాక పట్టణంలో వెలిసిన శ్రీ బాలాజీ దేవాలయంలో పంచమ వార్షికోత్సవ ఉత్సవాలు ఈ నెల 25/2026 నుంచి ఇప్పటి వరకు 25/8/2026 వరకు అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా జరిగినవి. దీనిలో ప్రజలందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా తండోపతండాలుగా ప్రజలు విచ్చేసి ఇట్టి కార్యక్రమాలను విజయవంతం చేసినారు. ఈ రోజుతోని రుద్ర చక్రస్నానము, ఇప్పుడు పుష్పయాగం అవుతుంది. ఈ రోజుతోటి మొత్తము కార్యక్రమాలన్నీ కూడా పూర్తయి మొత్తము ఈ పంచమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు భగవంతుని కృపతో బ్రహ్మాండంగా ముగిసినాయి. ఈ బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో వచ్చి అందరినీ సంతోషపెట్టిన మీకు స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ముందు అందరూ కూడా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను.